హాయ్ ఎవ్రీవన్, నా పేరు పల్లవి. నేను ఇవాళ షేర్ చేస్తున్న రెసిపీ వచ్చేసి టేస్టీ అండ్ డెలీషియస్ ఎగ్ బిర్యానీ రెసిపీ. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న మసాలా యూస్ చేసి అండ్ ఆల్సో కొంచెం తక్కువ ఆయిల్ యూస్ చేసి ఈ రెసిపీ షేర్ చేస్తున్నా మీతో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద రెసిపీ. దీనికోసం నేను 1.75 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఈ రైస్ని కపుల్ ఆఫ్ టైమ్స్ వాష్ చేసేసుకొని నేను 30 to 60 minutes సోక్ చేసేసుకుంటున్నా. సో ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు నేను హెవీ బాటమ్ కడాయి తీసుకుంటున్నాను. ఇందులోకి 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గ్రౌండ్నట్ ఆయిల్ యాడ్ చేస్తున్నా అండ్ చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేస్తున్నా. నేను వన్ బిగ్ ఆనియన్ తీసుకున్నా అండ్ ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుంటా. నేను లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోండి అండ్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిపోయాక తీసేసి పక్కకు పెట్టేసుకోండి. ఆయిల్ అంతా డ్రైన్ అవుట్ చేసేసి పక్కకు పెట్టేసుకోండి. అండ్ సేమ్ ఇదే ఆయిల్లోకి నేను బాయిల్ చేసుకున్న ఎగ్స్ని యాడ్ చేస్తున్నా. మీరు ఇట్లా కట్స్ లాగా పెట్టుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు ఎగ్స్కి. నేను డైరెక్ట్గా యాడ్ చేసేస్తున్నా, కట్స్ ఏం పెట్టలేదు. ఇన్ని పర్టికులర్ ఎగ్స్ తీసుకోవాలి అనేది ఏం లేదు, నేను 6 ఎగ్స్ తీసుకుంటున్నాను. అండ్ ఇందులోకి కొంచెం పసుపు అండ్ కొంచెం కారం వేస్తున్నాను. అండ్ కారం ఎలాగో మళ్ళీ బిర్యానీ చేస్తున్నప్పుడు నేను యాడ్ చేస్తాను కాబట్టి కొంచెం కారం యాడ్ చేశాను, మీరు తగినంత యాడ్ చేసుకోండి. అండ్ లో టు మీడియం ఫ్లేమ్లో అట్లీస్ట్ 5 minutes పాటు ఎగ్స్ ఫ్రై అయ్యేంత వరకు ఇట్లా రోస్ట్ చేసుకోండి. అండ్ ఫ్రై అయిపోయాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను నేను. అండ్ ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ యాడ్ చేసుకొని రైస్ కోసం నేను కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నా. పర్టికులర్గా ఇంత క్వాంటిటీ అనేది ఏం లేదు, జస్ట్ నార్మల్గా వాటర్ యాడ్ చేసా. అండ్ బాయిలింగ్ స్టేజ్లోకి వచ్చాక స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తున్నా. బే లీఫ్ ఒకటి, సినమన్ అండ్ కొన్ని ఇలాచీ అండ్ కొన్ని లవంగం అండ్ స్టార్ అనైజ్ యాడ్ చేస్తున్నా. అండ్ కొన్ని పెప్పర్ యాడ్ చేస్తున్నా, మీరు స్కిప్ చేయొచ్చు, ఆప్షనల్. కావాలి అనుకుంటే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. అండ్ కొంచెం లెమన్ని స్క్వీజ్ చేస్తున్నా దీంట్లోకి. అండ్ ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ని వాటర్ని అంతా డ్రైన్ అవుట్ చేసేసి బాస్మతి రైస్ యాడ్ చేస్తున్నా. అండ్ దీంతోపాటు కొంచెం సాల్ట్ అండ్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అట్లా ఆయిల్ యాడ్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు స్పైసెస్ అన్నీ పైకి తేలుతున్నాయి కాబట్టి స్పైసెస్ అన్నీ తీసి పక్కకు పెట్టేసుకుంటున్నాను. సో ఎప్పుడైనా తీయొచ్చు మీరు, లేదు అంటే రైస్ని బౌల్లో స్ప్రెడ్ చేసుకున్నప్పుడైనా తీసేయచ్చు. సో ఇప్పుడు ఎట్లాగో ఫ్లోట్ అవుతున్నాయి కాబట్టి తీసి పక్కకు పెట్టేసుకుంటున్నా నేను. అండ్ రైస్ 80 to 90% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. అండ్ కంప్లీట్గా కుక్ చేసుకుంటే తర్వాత సాఫ్ట్ అయిపోయి ఇట్లా మొత్తం స్మాష్ అయిపోద్ది. సో 80 to 90% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. అట్లీస్ట్ 5 to 10 minutes చెక్ చేస్తూ ఉండండి. అండ్ ఇట్లా పట్టుకొని చూసినప్పుడు ఇట్లా ఉడకాలి, కాకపోతే ఇట్లా పలుకులాగా ఇట్లా కొంచెం మిగిలాలి. ఆ స్టేజ్ వరకు లైక్ 80 to 90% బాయిల్ చేసేసుకొని మొత్తం వాటర్ని అంతా డ్రైన్ చేసి ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోండి, ఆర్ ఎల్స్ ప్లేట్లోకి యాడ్ చేసుకొని వాటర్ లేకుండా చూసుకోండి మ్యాక్సిమం. అండ్ ఇప్పుడు సేమ్ అదే కడాయిలోకి నేను అబౌట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసా అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేస్తున్నా. అండ్ ఆనియన్స్ యాడ్ చేసేసుకుంటున్నా, ఇంతకుముందు ఫ్రై చేసుకున్న ఆనియన్స్. అండ్ 1 గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నా, మీరు అడ్జస్ట్ చేసుకోండి మీ టేస్ట్ని బట్టి. అండ్ దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నా. అండ్ పచ్చివాసన పోయేంత వరకు సాటే చేసేసుకుంటున్నా నేను. ఇప్పుడు ఇందులోకి నేను 2 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకుంటున్నా, ఫైన్గా బ్లెండ్ చేసేసుకొని ప్యూరీ లాగా యాడ్ చేస్తున్నా. అండ్ ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం పసుపు, మసాలాస్ అన్నీ యాడ్ చేసేస్తున్నా, లైక్ గరం మసాలా యాడ్ చేసా అండ్ ఆల్సో బిర్యానీ మసాలా యాడ్ చేసేసాను. అండ్ కొంచెం పెప్పర్ యాడ్ చేసా. అండ్ ఆల్సో దీంతోపాటు కొంచెం ఉప్పు అండ్ కొంచెం కారం యాడ్ చేస్తున్నా, మీరు అడ్జస్ట్ చేసుకోండి మీకు టేస్ట్ని బట్టి, మీకు తగినంత యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఆ మసాలాస్ అంతా మిక్స్ చేసేసుకొని దానిలోంచి కూడా కొంచెం ఆయిల్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయిపోయాక నేను ఇందులోకి రైస్ని బాయిల్ చేసుకున్న వాటర్ ఏదైతే ఉందో అది అబౌట్ 1/4 కప్ యాడ్ చేస్తున్నా గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం. సో మిక్స్ చేసుకోండి. అండ్ ఇందులోకి ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేస్తున్నా. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ని నేను విస్క్ చేసి బౌల్లో పెట్టేసుకున్నా. సో అది యాడ్ చేస్తున్నా ఆ మిక్స్చర్ని. సో మిక్స్ చేసేసుకొని కొద్దిసేపు దీనిలోంచి కూడా ఆయిల్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. అండ్ వన్స్ ఆయిల్ రిలీజ్ అవ్వడం ఇట్లా స్టార్ట్ అయిపోయాక ఇందులోకి
సో ఇప్పుడు ఆ గ్రేవీ పైన హాఫ్ బాయిల్డ్ రైస్ ఏదైతే ఉందో నేను దాన్ని ఒక లేయర్ లాగా ఇట్లా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను అనమాట, వీడియోలో చూపించినట్టు. అండ్ ఆల్సో గ్రేవీకి నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను కాబట్టి బాటమ్కి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఆ రైస్ లేయర్ పైన నేను ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఆన్ టాప్ ఆఫ్ దాట్ రిమైనింగ్ ఏదైతే రిమైనింగ్ హాఫ్ ఉందో ఆ మిగతా రైస్ అంతా కూడా యాడ్ చేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. ఇట్లా మొత్తం ఎగ్స్ అన్ని కవర్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేసేసుకుంటున్నా. అండ్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన నేను బిగినింగ్లో ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఏవైతే రిమైనింగ్ హాఫ్ ఉన్నాయో అవి యాడ్ చేసుకుంటున్నాను. అండ్ దానిపైన కొంచెం చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నా. మీరు కావాలి అని అనుకుంటే మిల్క్లో సాఫ్రన్ మిక్స్ చేసుకొని కలర్ కోసం యాడ్ చేసుకోవచ్చు, నేను యాడ్ చేయట్లేదు, స్కిప్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు ఒక ప్యాన్ని పెట్టుకొని దానిపైన కడాయిని పెడుతున్నా, బికాజ్ బాటమ్ స్టిక్ అయిపోకుండా ఉండడానికి. సో మీకు హెవీ బాటమ్ కడాయి మీరు పెట్టుకొని ఉంటే కనుక ప్యాన్ అవసరం లేదు. అండ్ ఇప్పుడు దానిపైన 2 టిష్యూస్ని ఇట్లా ప్లేస్ చేసేసుకొని అండ్ టిష్యూస్ పైన కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నా. యాడ్ చేసుకొని ఒక 15 minutes పాటు దమ్ చేసుకుంటున్నా, కవర్ చేసుకొని లో ఫ్లేమ్లో దమ్ చేసుకొని. అండ్ ఇప్పుడు 15 minutes అయిపోయాక ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను దట్ ఏమైనా వాటర్ ఉందా లేకపోతే ప్రాపర్గా కుక్ అయిందా లేదా అనేసి. ప్రాపర్గా కుక్ అవుతే ఓకే, లేదు అంటే ఒక 5 minutes పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసి 10 minutes పాటు అలాగే ఉంచేసేయండి, బికాస్ ఆ మాయిశ్చర్ అనేది ఉంటుంది కాబట్టి. So do try this biryani recipe and let me know in the comments how did it turn out for you. I first time tried biryani recipe in my channel, so nachte like the recipe. And ilanti recipes kosam like, share and subscribe to my channel Pallavi Nourish. Until then, stay happy, stay healthy, and thank you for watching.